మీదకి వస్తానండి. ఇప్పుడు తప్పకుండా. మనతోటి గోపాల్ యాదవ్ గారు ఉన్నారు. గోపాల్ యాదవ్ గారు, నిన్న ఏదైతే మీరు ధర్నా చేశారో జోగులాంబ గద్వాల్ జిల్లాలో, అయితే కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, కానీ దాని విషయంలో అమలవుతుందని మీకు నమ్మకం ఉన్నదా? అయితే ఇప్పుడు ప్రతి తనాలకు సంబంధించిన ఈ సబ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ దళారీ వ్యవస్థని మొత్తం రైతాంగాన్ని మోసం చేస్తున్నట్టుగా కార్పొరేట్ కంపెనీలు మాత్రం తన వేపులు దులుపుకుంటున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? గోపాల్ యాదవ్ గారు, మీ ఫోన్ మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేయండి. అయింది మాట్లాడండి సార్, మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్, కమాన్ గో హెడ్. హలో, మాట్లాడండి. నమస్తే సార్. మాట్లాడండి. నిన్న పెద్ద ఎత్తున ధర్నా అయితే చేసినాము. ఏమన్నా ధర్నా చెప్పండి. అయితే చేసినాము, కానీ అది గ్యారంటీ, నేను గ్యారంటీ అన్నాడు. అటువంటివి గ్యారంటీలు 2015లో కూడా 8 సార్లు కంపెనీలని ఆర్గనైజర్లని మన ప్రజా ప్రతినిధులను అందరూ కూర్చోబెట్టి కూడా మాట్లాడిన సంగతి కూడా తెలుసు. ఒక జీవో కూడా ఇచ్చిండ్రు, రైతులు నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలని 458 జీవో కూడా ఇచ్చినాడు. మన హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన వ్యక్తే. ఏం సార్, ఇవన్నీ అయితే అనేది ఏం లేదు. ఇంకా రైతులకు కడుపు మండింది కాబట్టి రోడ్ల మీద కూర్చున్నారు. ఏం సార్, అది గ్యారంటీ అయితే అవుతుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు 2 క్వింటాలే ఇది తీసుకుంటామని చెప్పిండ్రు. 2 క్వింటాలు కాదు, మొత్తం తీసుకోవాలా, పండించింది ఎంతైనా కానీ రైతులు రోడ్డు మీదకి వచ్చింది. ఏం సార్, దాని పరిష్కార మార్గం చెప్పండి. అలాగే ఏంటంటే ఏం చేస్తే బాగుంటుందా చెప్పండి. అది పరిష్కార మార్గం అంటే ఇది ఈ దళారీ వ్యవస్థ అనేది మొత్తం పోవాలా. కంపెనీలే డైరెక్ట్ రైతుల దగ్గరికి రావాలా. రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీలు ఏమి 4 స్టెప్లు ఉంటాయి. ఆర్గనైజర్లు, కంపెనీ, ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు. వాళ్ళ ద్వారా తీసుకొని ఆడికి పోయేటాలకి అవి 600 ప్యాకెట్ అనేది 500, 525కి వచ్చేస్తది. ఏమన్నా అది ప్యాకెట్ కేజీ కూడా 1000 రూపాయలు ఉండాల్సింది. పెరుగుతూనే పోతున్నాయి రేట్లు, కానీ పత్తి గింజల రేట్లు మాత్రం తగ్గుతూ ఉన్నాయి. పోయినసారి 600 ఇచ్చి ఇప్పుడు 525, 550 అంటున్నారు ఈ సంవత్సరం. మరి అది ఇంకా ఇంతవరకు పేమెంట్ కూడా కాలేదు. పోయినసారి పేమెంట్లు ఇంతవరకు కాలేదు. అంటే గతంలో యాదవ్ గారు, గోపాల్ యాదవ్ గారు, సార్ గతంలో ఏదైతే ఉన్నదో, ఏదైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నదో, ఇప్పుడు రాశి, కావేరి, అంకుర లాంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో, గద్వాల్లో కొంచెం ఇంతకు ముందు గత పంటలలో కొంచెం తక్కువ వచ్చింది. ఈసారి మాత్రం పంట బాగా వచ్చింది కాబట్టి వారు నిరాకరిస్తున్నట్టుగా మనకు తెలిసి వచ్చింది. అయితే వాస్తవానికి వారికి సంబంధించిన ఈ దళారీ వ్యవస్థ మోసం చేస్తుందా, లేకపోతే కార్పొరేట్ కంపెనీలు డైరెక్ట్ దళారులకు మోసం చేస్తున్నాయా? అందులో మోసపోతుంది మాత్రం రైతులే కదా. అవును సార్, మోసపోయేది రైతులే గాని ఏమి కంపెనీలు మోసపోవు, ఆర్గనైజర్లు మోసకపోరు. ఏమి రైతులే మోసపోయేది. ఒక క్లారిటీ అనేది ఉండాల. అది లాభం వచ్చినా నష్టం వచ్చినా కంపెనీ వాళ్ళకే భరించేది ఉండాల, రైతుకు ఉండకూడదు. నష్టం వస్తే రైతే, లాభం వస్తే నా కంపెనీలు అంటే ఎట్లా ఉంటది? ఇప్పుడు లాభం వస్తే కంపెనీలా, నష్టం వస్తే రైతులా? నిన్న కలెక్టర్ గారు ఏమని హామీ ఇచ్చారు? నడుస్తుంది కలెక్టర్ గారు ఏమని హామీ ఇచ్చారు మీకు నిన్న? మన కలెక్టర్ గారు హామీ ఇచ్చింది ఏమంటే, ఇంతవరకు 2 క్వింటాలు అనేది కాదు, ఇప్పుడు ఎంత పండించినా తీసుకుంటారు, కంపెనీలు మాకు రాతపూర్వకంగా ఇచ్చిందని చెప్పినాడు. అదే ఇదే విషయంపై ఇప్పుడు శ్రీహరి యాదవ్ గారు మీరు విన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కలెక్టర్ హామీ ఇచ్చారని చెప్తున్నారు. ప్రతినిధులు మనం గోపాలన్న ఇప్పుడు గోపాలన్న వేదనలో ఒక స్పష్టత ఉంది అన్న. మనం కొంచెం లోతుగా అంటే తను కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, కానీ తన ఆవేదనలో